హాయ్ హలో ఫ్రెండ్స్. ఏడాదికి ఒకసారి గుడికి వెళ్ళే నేను ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం నీట్గా కడిగితే మధ్యలో మా అమ్మ వచ్చి, నువ్వు చాలులే ఇల్లు కడిగింది, నువ్వు గుడికి వెళ్తున్నావని తెలిసే మన ఊర్లో ఎవరో చనిపోయారు, గుడికి వెళ్ళకూడదు అని చెప్పింది. అయితే ఇంకా గుడి క్యాన్సిల్ చేసుకున్నాము, రేపు వెళ్దామనేసి. ఈరోజైతే మా ఊర్లో నూకాలమ్మ గుడికి వెళ్ళాలి, అవ్వలేదు కాబట్టి రేపు దుర్గాలమ్మ గుడికి వేరే ఊరు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. ఇంకేముంది ఫ్రెండ్స్, మళ్ళీ మా అమ్మ నన్ను వంట చేయమని చెప్పింది. నెక్స్ట్ అన్నం వండి బెండకాయ కూర చేసి చికెను ఉప్పు కారం కొంచెం మసాలా వేసి ఆయిల్లో వేపాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చికెన్ కూర కన్నా ఫ్రై అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చికెన్ బాగా అటు ఇటు ఫ్రై చేసి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నుంచుకొని తింటూ ఉంటుంది. నా చెవు కేక సామిరంగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చికెను కర్రీ కన్నా ఫ్రై చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, అటు ఇటు ఎంత బాగా ఫ్రై చేసాము. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంది. మీరేమీ ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఈ అమ్మాయికి మాట్లాడడం రాదా అన్నట్లుగా తప్పు కామెంట్స్ పెట్టకండి. నేనైతే చికెన్ ఫ్రై చేసుకొని లెమన్ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా నేను తింటాను. నాకు చాలా ఇష్టం ఇలా అయితే. నెక్స్ట్ ఈరోజు నేను కర్రీస్ చాలా చేశానండి. అన్నం, బెండకాయ కర్రీ, చికెన్ ఫ్రై, గుడ్డు ఉక్కర. చూడండి ఫ్రెండ్స్, నేను గుడ్డు ఉక్కర చేశాను. టెంపుల్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మా అమ్మ నాకైతే చాలా పనులు చెప్పింది ఫ్రెండ్స్. సామాన్లన్నీ తోమి నెక్స్ట్ బెల్లం టీ పెట్టాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం పెట్టాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొంచెం బెల్లం, టీ పొడి, యాలకులు, వాటర్ పోసి బాగా మరగనివ్వాలి. నెక్స్ట్ దాంట్లో పాలు యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత బాగా మరుగుతూ ఉండగా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. బెల్లం టీ మరుగుతుండగా మధ్యలో ఆర్డర్ వచ్చిందని ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్. మీషో ఆర్డర్ బుక్ చేశాను నేను ఒక డ్రెస్సు. ఆ డ్రెస్ వచ్చింది. వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చి టీ చూస్తే టీ కంప్లీట్ అయిపోయింది. ఆర్డర్ ఓపెన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, డ్రెస్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా బుక్ చేసుకోండి. 3-4 ఇయర్స్ బాబుకి బుక్ చేశాను నేను.